హలో అందరికీ. ట్యూస్డే నైట్ డిన్నర్కి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పన్నీర్ కర్రీ అండ్ జొన్న రొట్టె. సో ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆనియన్స్, టమాటో, వాటర్ వేసేసి మగ్గించుకుంటున్నాను. నెక్స్ట్ పన్నీర్ని అయితే చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటోలో వాటర్ ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అది చల్లారాక పేస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పన్నీర్ని అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో పన్నీర్ క్యూబ్స్ అయితే ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, టమాటో చల్లారిపోయినాక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఇది పేస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే ఇక్కడ యూస్ చేశాను. అందులో జీరా, కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. సో దీన్ని బాగా వేపుకున్నాను. ఇది వేగాక ఇందులో మిక్సీ పట్టిన పేస్ట్ని వేసేసుకున్నాను. సో అందులోనే కొంచెం వాటర్ వేసేసి ఇందులో వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి అయితే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు ఉడికించుకున్నాను. సో ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకున్నాను. కర్రీ బాగా ఉడికాక ఇందులో కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. సో కస్తూరి మేతిని బాగా నలిపేసి వేసేసుకున్నాను. సో ఆయిల్ రిలీజ్ అయ్యాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. పన్నీర్ కర్రీ అయితే సింపుల్గా చేసుకున్నాను నేను. సో నెక్స్ట్ జొన్న రొట్టె అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. జొన్న రొట్టె అంత పర్ఫెక్ట్గా రాదు. సో అందుకే షేప్ ఇలా ఉంది. సో జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుంటే ఒకవైపు మనకి పిండి ఉంటుంది. సో పిండి ఉన్న వైపు నేను వాటర్లో క్లాత్ని ముంచేసి ఇలా అద్దుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు రెండు వైపులా ఇది కాల్చుకోవాలి, లైక్ చపాతీని కాల్చుకున్నట్టే. సో నేను 2 జొన్న రొట్టెస్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీని అయితే వేసుకున్నాను. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ ఇవ్వండి. సో నేను ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ.